యేసుప్రభు నోరిపితే అద్భుతమా కదా? ఎస్. మిరకల్స్ ఇంక్రీజ్ ఫెయిత్. జనాలు భయంలో ఉన్నారు. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫియర్. ఎప్పుడైతే అద్భుతాలు నీ జీవితంలో ఎక్కువ జరుగుతాయో భయము నీ జీవితంలో ఉండనే ఉండదు. ఆల్రైట్, భయం అనండి అందరూ. ఎస్, ఐ వాంట్ టు డీల్ విత్ ఫియర్ టుడే. ఫియర్. ఎంతమందికి జీవితంలో ఎప్పుడైనా ఒకసారైనా భయం వేసిందా? ఎవ్రీబాడీ విల్ ఫియర్ ఇన్ దేర్ లైఫ్. ఒక్కొక్కసారి విజయము దగ్గరలో ఉన్నా సరే చాలా భయం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అనేక రంగాల్లో భయం వస్తూ ఉంటుంది. అవునా? ఈ వ్యక్తి ధైర్యవంతుడు అనేటువంటి జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు, అతను ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక ఇన్స్టెన్స్లో యూ విల్ హ్యావ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా చాలా భయాలు అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎంతమందికి ఈ భయాన్ని పోగొట్టుకోవాలని ఉంది? ఓకే, సరే. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ఫియర్? స్పిరిచువల్గా చూసుకుంటే ద ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఫెయిత్. ఏంటి ఆపోజిట్? ఫెయిత్. ఫెయిత్. ఒక్కోసారి మనం విశ్వాసంలో ఉంటున్న భయం ఉంటుంది. యూనో, ఫియర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్. అనేక సార్లు మనము ఈ విశ్వాసం అనేది ఎలా పనిచేస్తుంది అనుకుంటాం. అనేక సార్లు విశ్వాసాన్ని పనిచేయడానికి మనం అద్భుతాలు చూద్దాం అనుకుంటాం. కరెక్టే, అద్భుతాలు కూడా పనిచేస్తాయి. ఈ విశ్వాసము అనేది మన జీవితంలో నిలకడగా ఉండి భయాన్ని తగ్గించడానికి, భయాన్ని బాగా తగ్గించాలంటే దానికి గల కారణము అద్భుతం. అద్భుతం అనండి. ఎస్, అద్భుతాలు అనేవంటివి, అద్భుతాలు భయాన్ని బాగా తగ్గిస్తాయి. ఎందుకు అద్భుతాలు భయాన్ని తగ్గిస్తాయి అంటే, అద్భుతాలు దేవుడు చేసేవి గనక. ఎవరు చేసేవి? దేవుడు చేసేవి గనక. నేను చాలామంది జీవితంలో చూస్తాను, వాళ్ళు ఎంత భయంకరమైన రోగంలో ఉన్నా ధైర్యంగా ఉంటారు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడులే. కొంతమంది ఎంత ధైర్యంగా ఉంటారంటే, స్వస్థపరచకపోయినా పర్లేదు, నేను కళ్ళు మూసుకుంటే నా యేసయ్య చేతిలోనో లేకపోతే అబ్రహాం రొమ్ములోనో తేల్తాను నేను. ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఈ విశ్వాసం? ఈ భయాన్ని వాళ్ళు ఎలాగా అధిగమిస్తున్నారు? చూడండి, పౌల్కి ఒక ప్రవచనం చెప్తారు. అగాబస్ అని ఒక ప్రవక్త ఉంటాడు. వచ్చి పౌల్కి ఒక ప్రవక్తను చెప్తాడు, నువ్వు యెరూషలేం వెళ్ళకయ్యా, నువ్వు యెరూషలేం వెళ్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు, నీకు అక్కడ భయంకరమైన కష్టాలు ఉంటాయని పౌలు చెప్తారు. అప్పుడు పౌలు ఆ ప్రవక్త మాట ఎండు ఏమంటాడు? ఈయన కరెక్టే, అందరూ శిష్యులందరూ అంటారు, పౌలు నువ్వు వెళ్ళొద్దయ్యా, ఉండయ్యా అంటే, ఏంటి మీరు అలాగంటారు? నేను అక్కడికి వెళ్ళి దెబ్బలు తినడానికే కాదు, చావడానికి కూడా సిద్ధమే అంటాడు. అవునా? ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? విశ్వాసం ఎలాగొస్తుందంటే, ఏదైనా వినడం ద్వారా, చూడడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, దేన్నైనా ఎక్కువ సార్లు చూడడం ద్వారా దాంట్లోంచి మనకి భయం రాదు. దేంతో అయితే మనకి సహవాసము లేదో దాని విషయమై మనకి ఏమేస్తుంది? భయం వేస్తుంది. దేని గురించి అయితే నీకు తెలీదో దాని విషయమై నీకు ఏమేస్తుంది? భయం. ఫియర్ ఈజ్ సింపుల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము లేకపోవడం అనండి. యా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సమ్టైమ్స్ యూ డోంట్ నో దట్. ఏదైనా మొదటిసారి మనం ఎదుర్కొంటున్నప్పుడు భయం వేస్తుంది. మనకి దాని గురించి తెలియకపోతే భయం వేస్తుంది. అందుకే దేవుడు అద్భుతాలు అనేటువంటి వాళ్ళందరూ అద్భుతాలు అనండి, మళ్ళీ అనండి. ఎస్,
యేసుప్రభు వారు శిష్యుల్ని పిలిచినప్పుడు శిష్యులు యేసుప్రభు వారిని గుర్తుపట్టారు వాక్యం ద్వారా, యోహాను ద్వారా. యోహాను చెప్తాడు, ఇదిగో గొర్రెపిల్ల, గుర్తుపడతారు. శిష్యులందరూ వాళ్ళ పనులు అన్నీ వెంబడించి ఆయన్ని గుర్తుపడతారు. ఆయన్ని వెంబడించి ఆయన వెంబడిస్తూ ఉంటారని విడిచిపెట్టేసి. అయితే యోహాన్లో ఒక మాట ఉంటుంది. ఆయన కానాన్లో ఒక అద్భుతం చేస్తాడు. ఏం చేస్తాడు కానాన్లో? నీటిని, అప్పటికి అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన కానాన్ వివాహముకి యేసయ్యతో పాటు ఎవరెవరు వెళ్ళారు? మరియా, ఇంకెవరు వెళ్ళారు? ఒకసారి వెళ్ళండి అక్కడికి. లెట్స్ గో ద జాన్ చాప్టర్ 2, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. చూడండి, ఎవరెవరు పిలువబడ్డారంట? యేసు, ఆయన. అంటే అప్పటికే యేసు ప్రభు వారిని వారి శిష్యులు వెంబడిస్తున్నారా లేదా? వెంబడిస్తున్నారు, విడిచిపెట్టేసి. చదవండి. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? అక్కడ నీళ్లు, అక్కడ ద్రాక్షరసం అయిపోతే ఆయన నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు. అప్పుడు ఒక మాట చూడండి, 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు, అదేంటది? శిష్యులు ముందు ఉంచారా తర్వాత ఉంచారా? ముందు ఉంచారు, తర్వాత ఉంచారు. అయితే ఈ అద్భుతము ద్వారా యేసు మీద వారికి అసలైన విశ్వాసము పెరిగింది. ఈయన ఒక మంచి యోహాన్ లాంటి నాయకుడే కాదు, దైవ కుమారుడు కూడా. హీఈస్ ఎ డివైన్ పర్సన్ హూ క్యాన్ డూ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, హౌ మిరకల్స్ క్యాన్ జనరేట్ ఫెయిత్. అంటే అద్భుతము ద్వారా ఏమొచ్చింది? శిష్యులకి ఏమొచ్చింది? విశ్వాసం. అందరూ మళ్ళీ అద్భుతాలు అనండి. ఎస్. అపవాదికి నువ్వు బైబిల్ చదవాలి, బైబిల్ చదువుకో, వాడికి ప్రాబ్లం లేదు. ప్రేయర్ చేసుకో, ప్రాబ్లం లేదు. దశంభాగమి, ప్రాబ్లం లేదు. గుడికిరా, ప్రాబ్లం లేదు. ప్రేయర్ మీటింగ్కి వెళ్ళు, హోల్ నైట్ ప్రేయర్ చేయి, ఏమైనా చేయి, కానీ అద్భుతాలు ఆశించక. ఏమంటాడు? నో మిరకల్స్. అద్భుతాలు అనేటువంటివి మన విశ్వాసాన్ని ఏం చేస్తాయి? పెంచుతాయి. విశ్వాసం పెరిగినప్పుడు ఏం తగ్గిపోతుంది? భయం తగ్గిపోతుంది. వెన్ ఫెయిత్ ఇంక్రీజెస్, ఫియర్ కమ్స్ డౌన్. హల్లెలూయా. వెన్ ఫియర్ కమ్స్ డౌన్. వాక్యం వినుట వల్ల ఏమొస్తుంది? ఆ విన్న వాక్యము నీ జీవితంలో ఏం చేస్తుంది? అద్భుతము చేస్తుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆ విశ్వాసము ద్వారా ఈ కొండను చూసి పో అంటే అద్భుతం జరుగుతుందా? జరుగుతుంది. దాని ద్వారా ఏమొస్తుంది? విశ్వాసము పెరుగుతుంది. ఆవగింజంత విశ్వాసమే ఉంటుంది, కానీ దాన్ని మనం వాడుతున్నప్పుడు విశ్వాసము పెరుగుతుంది. ఎంతమందికి విశ్వాసం పెరగాలనుకుంటున్నారు? రైట్. సాధారణంగా మన జీవితంలో ఎక్కువ అద్భుతాలు మనము చూడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, మనం వాటిని కోరుకోము, అవి జరగాలని ఆశపడము. కానీ దేవుడు అవి మన జీవితంలో చాలా జరగాలని ఆశపడతాడు. ఎన్నంటే అన్ని జరగాలని ఆశపడతాడు. చాలా అద్భుతాలు జరగాలని ఆశపడతాడు ఆయన. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆయన చేసిన అద్భుతాలు మాటలా అద్భుతాలా? ఆయన చేసిన అద్భుతాలు పుస్తకాల్లో రాస్తేనంట ఏంటంట? తీయండి ఒకసారి. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21-25 ఆఖరి అధ్యాయము ఆఖరి వచనము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. అగండి, ఆయన చెప్పిన మాటలా కార్యాలా? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అవన్నీ వివరించి రాస్తే ఏం సరిపోదంట? అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనము. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత
అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. అగండి, ఇంతకీ యేసయ్య ద్వారా ఇన్ని అద్భుతాలను చేయించింది ఎవరు? ఎవరు? దేవుడు. అంటే ఇన్ని అద్భుతాలు ఒకళ్ళ జీవితంలో జరగాలి, భూలోకంలో పుస్తకాలన్నీ, అంటే భూమి ఎంత పెద్దది, అవన్నీ రాస్తేనంట ఆ బుక్స్ ఆయన ఎన్ని సంవత్సరాలు చేశాడు అద్భుతాలు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆయన చేసినవన్నీ రాస్తేనంట భూలోకంలో పుస్తకాలు కూడా సరిపోవంట. ఎప్పుడో కాలంలో 3.5 సంవత్సరాల క్రితం చేస్తే సరిపోవంట. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అనిపోయాడు, నేను చేయు అద్భుతాలు నాకంటే, అంటే మీ ఒక్కొక్కరు దేవుడు ఒకళ్ళ ద్వారా కనీసం భూలోకాన్ని నింపడానికి అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. యు ఆర్ సీయింగ్ దట్ God is ready to do miracles through you, more than that can fill the earth, the will of God. చెవుగలవాడు ఈ మాట వినును గాక. If you have ears, listen to this word today. The will of God. అంటే పొద్దున లేచి నుంచి నువ్వు పడుకునేదాకా కనీసం 10 పుస్తకాల అద్భుతాలు చూస్తే నీ జీవితం అంతా కలిపితే భూలోకం నిండుతుంది. కానీ మనం ఎప్పుడో ఒక అద్భుతం చేసి, అప్పుడు 1947లో అద్భుతం చేశాడు దేవుడు, ఇంక లేదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒకే అద్భుతం. దాని విషయమే బ్యాప్టిజం తీసుకున్నాం, క్లోజ్ మ్యాటర్. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. యేసు ప్రభువు ఇప్పుడు దాకా ఉండుంటే ఎలా ఉండేది? ఎన్ని అద్భుతాలు జరిగాయి? సోలార్ సిస్టమ్స్ అన్నీ నిండిపోయాయి ఆ బుక్స్ తోటి. హల్లెలూయా. Galaxies would have been filled with his miracles. చూడండి, you are what you think. నీవేం ఆలోచిస్తున్నావో నువ్వు అదే అయి ఉన్నావని చెప్పండి పక్కన వాళ్ళతో. కొంతకాలానికి అది బయటకు వస్తుంది అని చెప్పండి. You are what you think. You are what you spend time with. You are what you spend your time with. నీవు దేనితో సమయం గడుపుతున్నావో అది నువ్వే అని చెప్పండి పక్కన వాళ్ళకి. Yes. You are what you think. You are what you spend your time with. You are what you meditate on. చూడండి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయికి 21, అమ్మాయికి 18 ప్రేమలో పడ్డారు. దేని గురించి ఆలోచిస్తారు? 24 అవర్స్ అమ్మాయి ఎవరి గురించి ఆలోచిస్తుంది? అబ్బాయి. వాళ్ళని ఏమంటారు? ప్రేమికులు. అవునా కదా? యు కాల్ దెమ్. యు ఆర్ వాట్ యు మెడిటేట్. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అబ్బాయి గురించి. నువ్వేం ఆలోచిస్తున్నావు? అమ్మాయి. ఇద్దరిని ఏమన్నారు? ప్రేమికులు అన్నారు. అవునా కదా? అంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తే అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. యువర్ మైండ్ ఈజ్ సో పవర్ఫుల్, యువర్ థాట్స్ ఆర్ పవర్ఫుల్, దట్ వాట్ యు పుట్ ఇన్ టు విల్ యూ ఎగ్జిక్యూట్ ఇట్. నువ్వు ఏదైతే నీ మైండ్లో పెట్టుకుంటావో అది జరిగి తీరుతుంది అనమాట. వాట్ యు పుట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ బాడీ విల్ కమ్ టు పాస్. ఎందుకు సైతాను అద్భుతాలు చేస్తాడు? ఎంతమంది తెలుసు సైతాను అద్భుతాలు చేస్తాడని? చేస్తాడు. ఎందుకు చేస్తాడు అద్భుతాలు వాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకంటే అద్భుతం అనేది దైవత్వము గనక. బికాజ్ మిరకల్ ఈజ్ డివినిటీ. అందరూ చెప్పండి, అద్భుతము దైవత్వము అనండి. అద్భుతం అనేది దేవుడి నుంచి వచ్చింది. ఆది యందు సైతాన్ ఉందా? ఏముంది? ఆది యందు ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరు ఉన్నారు? వాక్యము. ఆయన దగ్గర ఇద్దరు ఒకటే ఉన్నారు. సో అసలు అద్భుతం అనేది ఎవరి నుంచి వచ్చింది? ఫస్ట్ లూసిఫర్ని చేసింది ఎవరు? దేవుడు. యేసు ప్రభువారిని చేసింది ఎవరు? దేవుడే. హీ మేడ్ బోత్. ఆదాముని చేసింది ఎవరు? నిన్ను నన్ను చేసింది ఎవరు? దేవుడే. సో ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన అద్భుతం వీడి చేస్తే అద్భుతం సైతాన్ అవుతుందా, దేవుడిది అవుతుందా? సో ద ఒరిజినాలిటీ ఆఫ్ ఎ మిరకల్ బిలాంగ్స్ టు గాడ్, నాట్ టు డెవిల్. ఎంతమంది నేను ఒరిజినల్ తండ్రిలాగా ఉండాలనుకుంటున్నారు? యా, ఇంకా అద్భుతాలు చేయాలంట. జనాలు అద్భుతాల పేరుతో మోసాలు చేస్తున్నారు. సైతానుడు కొన్ని నిజంగా అద్భుతాలు చేస్తున్నాడు, కానీ అవి నావి. నేను అందరికంటే ఎక్కువ అద్భుతాలు నా బిడ్డలు చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తం అన్నమాట. ఎందుకంటే ఈ అద్భుతాల ద్వారా ఏం పెరుగుతుంది? విశ్వాసము. ఫెయిత్ కమ్స్. శిష్యులు ఎంత నమ్మినా విశ్వాసం పెరిగిందా లేదా వాళ్ళకి దేవుడి మీద? ఫెయిత్ కమ్స్ బై మిరకల్ సైన్స్ అండ్ వండర్స్. ఎ మిరకల్ జనరేట్స్ ఫెయిత్ ఇన్ యూ. ఒక్కొక్కసారి మనం దేని గురించి అయినా ప్రార్థిస్తాం కానీ వచ్చినా నమ్మం. పేతురు గురించి అలాగే ప్రార్థిస్తున్నారు. ప్రభువా, పేతుర్ని ఆ సంఖ్యల నుంచి విడిపించు నాయన, విడిపించు, నువ్వు గొప్ప దేవుడు, భూమిని బద్దలు కొట్టు, చెరసాలను బద్దలు కొట్టు, భూమిని కంపింపు చేయి, విడిపించని ప్రేయర్ చేశారు. అలాగే విడిపించాడు దేవుడు. పేతురు వచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ కొడితే ఆమె తీసి పేతురు అంటే డోర్ వేసింది, దయ్యమేమో అనుకొని. ఏం చేస్తున్నారు అక్కడ? సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. పేతురు వచ్చాడు, నమ్మరా? చూసేమంటారు? ఇది పేతురు దూతేమో, అంటే పేతురు చచ్చిపోయాడు, ఆత్మేమో అని అక్కడ అర్థం. దే కుడెంట్ బిలీవ్. అందుకే చెప్పండి, ప్రార్థన వేరు, అద్భుతం వేరు అనండి. ప్రార్థించి అద్భుతాలు అలా కొంతకాలం చూస్తే అప్పుడు ప్రార్థన అద్భుతాలు మ్యాచ్ అవుతాయి. కొంతమంది జీవితాంతం ప్రార్థిస్తారు, అద్భుతాలు చూడరు, విమర్శిస్తూ ఉంటారు అద్భుతాలు. వీళ్ళు ప్రార్థిస్తున్నారు అద్భుతం జరగాలని, జరిగింది. గుర్తుపట్టారా? గుర్తుపట్టలే. కానీ కొంతకాలానికి అలా ప్రార్థించి ఏమనుకుంటారు తెలుసా? నేను ప్రార్థిస్తే అద్భుతం జరగాల్సిందే అనుకుంటారు. హల్లెలూయా. స్టార్టింగ్ ట్రబుల్. ఇనిషియల్లీ యూ మైట్ హ్యావ్ ట్రబుల్. అరే జరుగుతుందో జరగదో, జరుగు, అది ఎలాగైనా నమ్ముతావు నువ్వు. కానీ తర్వాత నీవేమనుకుంటావు? యేసు ప్రభువు నోరిపితే అద్భుతమా కదా? ఎస్. మిరకల్స్ ఇంక్రీజ్ ఫెయిత్. చూద్దాం. భయం తగ్గించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అన్నాడు, ప్రభువా, జనాలు భయంలో ఉన్నారు. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫియర్. ఎప్పుడైతే అద్భుతాలు నీ జీవితంలో ఎక్కువ జరుగుతాయో, భయము నీ జీవితంలో ఉండదు. There will not be any fear in your life. ఓకే. ఒక్కొక్కసారి దేవుడి పట్ల అందరికీ కొంతమంది ఎందుకు బ్లెస్ అవ్వరో తెలుసా? చాలామంది ఎందుకు బ్లెస్ అవ్వరో తెలుసా? దేవుడంటే ఎటువంటి అభిప్రాయం ఉందో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం. 24 నుంచి చదువుదాం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి అది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చాడు దేవుడు, అవునా? మొదటి వాడికి ఎన్ని నాణాలు ఇస్తాడు? 5. వాడు 5 నాణాలు ఏం చేస్తాడు? ఇంకో 5 చేస్తాడు. ఇంకొకరికి ఎన్ని ఇస్తాడు? 2 ఇస్తాడు. వాడేం చేస్తాడు? ఆ 2ని ఇంకొక 2 చేస్తాడు. 3వ వాడికి ఎన్ని ఇస్తాడు? 1 తలాంతు ఇస్తాడు. ఎందుకు వాడు బ్లెస్ అవ్వలేదు? ఒక్కొక్కసారి బ్లెస్సింగ్స్ ఎందుకు ఆగిపోతాయి? వై బ్లెస్సింగ్స్ స్టాప్? ఇప్పుడు అందులోకి వస్తున్నాను. ఎందుకు? ఎక్కడ? వేర్ విల్ యూ? ఎంతమందికి మీ వ్యాపారము ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఐశ్వర్యంలో బ్లెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు? రైట్, యూ వాంట్ టు బి బ్లెస్డ్. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదవమ్మా.
అయ్యా, నీవు విత్తని చోట కోయవాడవును, ఆ, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అంటే దేవుని గురించి ఇతనికి కృపావాక్యం చెప్పబడ్డదా లేకపోతే ఖండింపబడిన వాక్యం చెప్పబడ్డదా? హీ వాజ్ నాట్ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. నో గ్రేస్. గ్రేస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఆ మిగిలిన వాళ్ళిద్దరికీ దేవుడు కృపామయుడని తెలుసా? తెలుసు. ఇతనికి కృపామయుడని తెలుసా లేకపోతే కఠినుడు అని తెలుసా? కఠినుడు అని తెలుసు. చాలామంది ఎందుకు రారు సంఘానికి? భయము. దేవుడు అంటే కరెక్టే, భయం ఉండాలా, కానీ ప్రేమతో కూడిన భయం ఉండాలా. ఎంతమంది తల్లులు మీ పిల్లల్ని కొడతారు? కొడతారు. భయం ఉంటుంది, కానీ ఎటువంటి భయం ఉండాలా? ప్రేమతో కూడిన భయము. నాట్ జస్ట్ ఫియర్. ఇతడు ఆ ఒక తలాంతుని దాచిపెట్టేసి అద్భుతాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అద్భుతాన్ని పోగొట్టుకున్నాడు. చదువు. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అందరూ సమృద్ధి అనండి. అంటే ప్రతి ఒక్కళ్ళు సమృద్ధిగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తము. సమృద్ధి అనండి, ఐశ్వర్యము అనండి, ఆరోగ్యము అనండి, బలము అనండి, శక్తి అనండి, ఇవన్నీ నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమృద్ధి అంటే గాడ్ వాంట్స్ టు ప్రాస్పర్ యూ. ఒక్కొక్కసారి భయం ఏం చేస్తుందంటే, భయము నువ్వు ప్రాస్పర్ అవ్వకుండా చేస్తుంది. ఫియర్ విల్ నాట్ లెట్ యూ ప్రాస్పర్. సరే, భయము నీవు ఇంకా ముందుకెళ్ళకుండా ఉండడానికి ఆపేస్తుంది. ఇతడు దేవుడిని చూసి భయపడ్డాడు. అమ్మో, లాస్ అయిపోతే, ఒకవేళ ఇది చేయకపోతే, ఇది జరగకపోతే, ఇది ఇలాగ అవ్వకపోతే, భయము ఈ వ్యక్తిని లాభరీతిగా ఉండడానికి, లాభపడకుండా ఉండడానికి భయం ఇతన్ని ఆపేసింది. సరే, ఇప్పుడు ఒక్కొక్కసారి నీ జీవితంలో అద్భుతాలు జరిగి 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 ఆగిపోయాయి అనుకో. నీవు పరీక్షించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి కొన్ని మనము చూద్దాం. గలతీయులు 5వ అధ్యాయము 6వ వచనం. అందరూ రాసుకోండి. ముఖ్యమైన అంశాలు. పక్కన బ్రాకెట్లు ఏమి రాస్తారంటే, ఇవి కనపడవు వేర్లు అని రాయండి. ఇవి కనపడవు. ఇవి ఏంటంట? చెట్టు పళ్ళు కనపడతాయి, ఆకులు కనపడతాయి, కొమ్మలు కనపడతాయి, ముద్దు కనపడుతుంది, వేర్లు కనపడతాయి. ఎప్పుడైనా కనపడవు, లోపల ఉంటాయి వేర్లు. ఇప్పుడు నేను సంపాదించేది వేర్లు. ఈ వేర్లు పరీక్షించుకుంటే ఇప్పుడు ప్రతి వృక్షము ఎన్ని అద్భుతాలు అంటే అన్ని అద్భుతాలు చూస్తుంది. రైట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవట అందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఆగండి, అండర్లైన్ చేసుకోండి. ప్రేమ వలన కార్యసాధకమవు విశ్వాసము. అండర్లైన్ దట్. వావ్. అద్భుతానికి ఏం కావాలా? విశ్వాసం కావాలి. యు నీడ్ ఫెయిత్ ఫర్ మిరకల్స్. ఒక్కొక్కసారి మనము ఉత్తి ప్రేయర్ చేస్తాం, ఫాస్టింగ్లు చేస్తాం, జరగాలనుకుంటాం, కానీ జరుగుతాయా? జరగవు. వై సమ్ మిరకల్స్ విల్ నాట్ హ్యాపన్? కీస్ అన్నమాట. దీస్ ఆర్ కీస్. దీస్ ఆర్ రియల్ కీస్.
నేను ఎప్పుడైతే దేవా ఇంకా గొప్ప అద్భుతాలు నువ్వు మినిస్ట్రీలో చేయాలన్నప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. నీవు కొత్త స్థాయికి వెళ్ళాలంటే ఈ బోధలు ఉండాలి. ఇక్కడ చూస్తే ఏముందంటే, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. రైట్, చూసారా? ఇక్కడే సైతానుడికి దేవుడికి తేడా కనపడుతుంది. చేతబడి అనేది ప్రేమతో, అవునా? అది ప్రయోజనం కొరకు చేస్తారా, నష్టం కొరకు చేస్తారా? ప్రేమతోట, ద్వేషముతోట? వావ్, యు సీ దట్. విచ్క్రాఫ్ట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఫర్ లాస్. అపవాది దాన్ని నాశనము కోసము ద్వేషంతో ఉపయోగిస్తాడు. అయితే దేవుని యందు ఉండే విశ్వాసము, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అంటే అద్భుతాలు కూడా అప్పుడప్పుడు నీకు నష్టాన్ని కలిగించవచ్చు. అద్భుతాలు నీకు ఒక విషయంలో ఇంకా ఎక్కువ అద్భుతాలు జరిగాయంటే నీకు నష్టం కలగదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే అవి ఇప్పుడు ప్రేమతో రావట్లేదు. దేంతో వస్తున్నాయి? ద్వేషంతో వస్తున్నాయేమో, కాంపిటీషన్తో వస్తున్నాయేమో, సొంత మహిమ కొరకు వస్తున్నాయేమో, ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం వస్తున్నాయేమో. అవునా? ఈ రోగాన్ని తగ్గించాలా, ఎలాగైనా సరే నా పరువు నష్టం, ఈ రోగం పోకపోతే నేను యేసుని నమ్ముకున్నాను, నా పరువు దక్కాలి ప్రభువా, స్వస్థపరిచిన ఆయన ఇన్ని, లేకపోతే నా పరువు ఏమవుతుంది ఆయన? అది బాగుంటుందా? లేకపోతే వాడి మీద కనికరపడి, యేసు ప్రభు వాడి మీద కనికరపడి వాని కొరకు వాడిని స్వస్థపరిచాడా? దేవుడు ప్రేమించి స్వస్థపరిచాడా, కనికరపడి స్వస్థపరిచాడా, లేకపోతే ఆయన పేరు కోసం స్వస్థపరిచాడా? ఎస్. సో మిరకల్స్ వర్క్ బై లవ్. మిరకల్స్ వర్క్ బై లవ్. ఇది ఎక్కడ మొదలవుతుంది? అందరూ నా ఇంట్లోనే అనండి. ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరు మంచి ప్రేయర్ వారియర్స్, కానీ ఇద్దరికి పడదు. ప్రార్థన చేస్తున్న మటుకు గంట ఆమె గంట ఈమె చేసుకుంటారు. రూమ్ అంతా నిండిపోద్ది ప్రేమతోటి. బయటకు వచ్చారంటే ఇంక మొహం చూసుకోరు. తిట్లు, కోపాలు, బాధలు, ద్వేషాలు. ఇలాంటి ఇంట్లోనే పిల్లలకి, తల్లిదండ్రులకి. ఇక బంధువులు అంటారా, మామూలుగా ఉండదు. ఎవరు అసూయ, ద్వేషము, జలసి, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? విశ్వాసం ఉంటుంది, కానీ ఏం తగ్గిపోతుంది? ప్రేమ. ప్రేమ తగ్గిపోతే విశ్వాసం దేంతో పనిచేస్తుంది? అద్భుతాలు ఆగిపోతున్నాయా? యా, యు సీ దట్. దేవుడు చేయాలనుకుంటున్నాడు. దిస్ ఈజ్ వేర్ యు నీడ్ టు వర్క్ అవుట్. నీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మీ పని ఆమె 200 పెంచమంది. ఎంత? 200 పెంచమంది. అమ్మ 200 పెంచరా? నీ జీతం 1,00,000 రూపాయలు, ఆమె జీతం 800. అమ్మ 200 పెంచరా, 1000 రూపాయలు అంది. సర్వలేసిపోతారా జోలాగా. ఎద్దు చేయలేదు మానే. ఆ పక్కింటి ఆమెకి 300కే చేస్తుందే, నేనే ఎక్కుతున్నాను నీకు 800. మళ్ళీ నాకు పేరుకి వచ్చి, నాయన అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు వాడా, కనికరం గలవాడా. $200, 200 రూపీస్. లవ్, ప్రేమ అనండి. యేసు ప్రభు వారు ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం, ఆయన ఒక మాట అంటారు, కరుణామయుడు, ప్రేమమయుడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్. ఆయన విశ్వాసాన్ని దేంతో జతపరిచాడు? ప్రేమ. ఈ వాక్యం తర్వాత మీ జీవితంలో లెక్కలేని అద్భుతాలు జరుగుతాయి. ఈ వాక్యం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్, మదర్స్ అండ్ డాటర్స్, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడు బాగానే కొట్టుకుంటారు, పెద్దాక కొట్టుకుంటారు, ముసలోళ్ళాక కూడా కొట్టుకుంటారు. విశ్వాసం ఉంటుందా? హల్లెలూయా అనగానే స్తోత్రం ప్రభువా అంటది గట్టిగా. ద్వేషం, యు సీ దట్. పక్కన వాళ్ళు చెప్పు,
ఎన్ని అద్భుతాలు ఆగిపోతున్నాయో అని పక్కన వాళ్ళతోటి. ఎవరైనా నేను బాగా తిట్టారనుకో, ఆయన తిట్టకూడదు. అమ్మో ఈయన తిట్టి నా అద్భుతాలు ఎందుకు పోగొట్టుకోవాలా, ఇది నా మీద అసూయ పడితే, ఇది నన్ను మోసం చేస్తే, ఇది నా జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తే నేను క్షమించేస్తున్నా పో. నీలో ఏ లోతైనా సరే యేసు దాన్ని నింపగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ ఫిల్ దట్ గ్యాప్. సో లవ్ ఈజ్ ఎ మేజర్ బ్లాక్. ఒక్కొక్కసారి నీ దగ్గర నుంచి ఎవరో డబ్బులు కొట్టేస్తారు, వాడిని క్షమించేయాలా. నీ భర్తని క్షమించేయాలా, నీ భార్యని క్షమించేయాలా, నీ కొడుకుని క్షమించేయాలా, నీ కూతుర్ని క్షమించేయాలా. దానివల్ల ఈ గొప్ప దేవుడు చేసే అద్భుతాలని ఏం చేస్తున్నాం మనము? ఆపేస్తున్నాం. యువర్ గెటింగ్ మీ నౌ. సో విశ్వాసంతో పాటు పనిచేసే పదము ఏంటి దాని పేరేంటి? ఏంటి? అందరూ గట్టిగానండి. ఇది ముందు ఎక్కడ మొదలవ్వాలా? ఇంట్లోనే మొదలవ్వాలి. ఇట్ బిగిన్స్ విత్ ద హోమ్. ఇన్ ద హోమ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, బంధువులు, భార్య, భర్త, ఇంట్లో వాళ్ళు, పక్కలోళ్ళు, ఇక్కడే మొదలవుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ గాడ్ టోల్డ్ మీ. ఇఫ్ యు బీ ఎ మ్యాన్ ఆఫ్ లవ్, అన్లిమిటెడ్ మిరకల్స్. హల్లెలూయా. అందరూ చెప్పండి, హద్దులు లేని అద్భుతాలు అనండి. అన్లిమిటెడ్ మిరకల్స్. అన్లిమిటెడ్ మిరకల్స్. ఇంకోటి చూద్దాం. అద్భుతాలు మళ్ళీ ఎక్కడెక్కడ అద్భుతాలు ఆగుతాయో మనం చూద్దాం. ఎంతమందికి ఒక శోధనలో పడిపోయి ఒక పొరపాటు చేసినప్పుడు ఎంతమందికి విశ్వాసం పోయి భయం వస్తుంది? ఎవ్రీబడి. ఓ పొరపాటు చేసేస్తావు, నిన్నటిదాకా బాగానే ఉంటావు, 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన 10 రోజులు బాగున్నావు, తర్వాత ఒకరోజు ఏదో పొరపాటు చేసేసావు, ఎవరినో తిట్టేసావు, బూతులు తిట్టేసావు, నోట్లోంచి కోపం వచ్చేసి తట్టుకోలేక ఉపవాసం ఉండాలి, బాగా ఉన్నావు, ఒక బూత్ మాట ఆడేసావు, తిట్లు వేసావు, కోపం వచ్చేసింది. తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నావు. విశ్వాసం ఉంటుందా, భయం ఉంటుందా? వామ్మో దాన్ని నిన్ను మాట్లాడేసాను. భయం, ఫియర్ కమ్స్. అంటే 40 రోజులు నువ్వు చేసే ఉన్న భయము విశ్వాసము ఎలా మారిపోయింది? భయంగా మారిపోయింది. హౌ టు డీల్ విత్ దాట్? ఎప్పుడైతే విశ్వాసం తగ్గిపోతుందో ఏం తగ్గిపోతాయి? అద్భుతాలు తగ్గిపోతాయి. మిరకల్స్ ఆర్ హిండర్డ్. చూద్దాం. గలతీలు 6వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రావాలను. మనం ఏమంటాం? ఎవరైనా పొరపాటు చేశారనుకో, చూడు పొద్దున్నేసి బైబిల్ చదువుతుంది, అది ఎలా పని చేస్తుంది, ప్రార్థన చేసుకుని ఇలా చేస్తుంది, గుడికి వెళ్తుంది, ఇలా చేస్తుంది. సాధారణంగా పడిపోతే ఏం చేయాలనిపిస్తుంది? నిందించాలనిపిస్తుంది, ఖండించాలనిపిస్తుంది. వీడి పొరపాటు చేశాడు, కరెక్టే, అది న్యాయమే, నువ్వు న్యాయం మాట్లాడావు, ఖండించావు. కానీ అతను తప్పు చేశాడు, అతను బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ అతను ఈ తప్పు చేశాడు. నువ్వేం చేసావు? ఖండించావు. తప్పు చేస్తావా, నువ్వు ఇలా చేస్తావా అని. తర్వాత ఏమవుతుందో తెలుసా? చూడండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదానికి తీసుకురావాలా. ఏం చేయాలా? ప్రభువా, వీడిని తప్పు నుంచి వాడు తప్పు తెలుసుకొని వాడు మారుమనసు పొంది ఇంకా వాడు ప్రార్థనా జీవితం పెరిగి నెక్స్ట్ టైం పడకుండా వాడిని చేయి ప్రభువా అని ప్రార్థించి వాడితో అలా డీల్ చేయాలి. అంతేగాని నువ్వు తిట్టి వాడిని దూషించి పబ్లిక్గా వాడింతే అని అన్నావు అనుకో, నెక్స్ట్ ఏమవుతుంది? నీకేమొస్తుంది? మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో. అంటే వాడికి వచ్చిన శోధన ఎవరికి వస్తుంది? నీకు. నువ్వు పడతావు. అప్పుడు నీవు విశ్వాసంలో నిలకడగా ఉన్నావు, వాడు నిలకడగానే పడిపోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు పడతావు. వాడికి భయము, నీకు భయము.
వాడి జీవితంలో అద్భుతాలు ఆగిపోతాయి, నీ జీవితంలో అద్భుతాలు ఆగిపోతాయి. అదే నీవు వాడిని ఖండించకుండా సాత్వికమైన మనసుతో తగ్గించుకొని నిన్ను మోసం చేసినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను కష్టపెట్టినా వాడిని క్షమించి మళ్ళా వాడి దారిలోకి రావాలని ప్రార్థించావనుకో, వాడి జీవితంలో అద్భుతాలు, నీ జీవితంలో అద్భుతాలు రెట్టింపు అవుతాయి. యు ఆర్ గెటింగ్ మీ నౌ? వై మిరకల్స్ విల్ నాట్ హ్యాపెన్? ఏ ఒక్కడు ఏ తప్పిదములో చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, అంటే మనము ఎవరినైనా సరే వేలెట్టి చూపిస్తే అదే శోధనలో మనము కూడా అంటే ఇప్పుడు నీ విశ్వాసం ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? శోధనలో పడిపోయినప్పుడు నీ విశ్వాసం ఎలా మారుతుంది? భయముగా మారుతుంది. యువర్ ఫెయిత్, ఎవ్రీ టైమ్ యూ గెట్ టెంప్టెడ్ అండ్ యూ ఫాల్, యువర్ ఫెయిత్ విల్ టర్న్ ఇన్ టు ఫియర్. ఎందుకు అద్భుతాలు జరగటం లేదు? వై? పక్కన చెప్పండి. అందుకే అనండి. అందుకే అంటే ఏంటి? ఈ రెండు ఇప్పటికి రెండు చెప్పా. మొదటిది ఏం చెప్పాను? రెండోది ఏంటి? ఖండించడం, వేలెత్తి చూపించడం. పక్కన చెప్పండి. వేలెత్తి చూపించడం అనండి. ఇలాగనండి. యా, దిస్ విల్ మేక్ యూ, వాడు నువ్వు ఇచ్చేసావు అంటే రేపు పొద్దున్న నీకు కూడా అది జరుగుతుంది, నువ్వు శోధన వచ్చేస్తుంది. ఇదేంటిది? నాకెందుకు వచ్చింది శోధన? అందుకే అంటాడు, మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఎంతమందికి మీ విశ్వాసం కాపాడుకోవాలని ఉంది? ఇది మానేయని చెప్పండి పక్కనోడికి. పొద్దున్న లేచి మొగుడు పడాలి ఇదే. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏం జరిగింది? ప్రేయర్ చేసావు, ఏం జరిగింది? మరి నువ్వు చేస్తున్నావు, నీకేం జరిగింది? ఇద్దరికి ఏం జరగదు. నువ్వు దేవుడికి ఇచ్చావు, ఏం జరిగింది? నువ్వు ఇచ్చావు, నీకేం జరిగింది? ఇద్దరు ఏం జరుగుతుంది? ఇద్దరికి అది చూసి పిల్లలు రేపొద్దున ఆడు పెళ్ళాలని, నీకేం జరిగింది? నీకేం జరిగింది? ఇలా తరతరాలు ఏం జరగట్లేదు. యు ఆర్ గెటింగ్ మీ నౌ? దిస్ ఈస్ మిరకల్ బ్లాకర్. ఈ వాక్యం తర్వాత మీ జీవితంలో అద్భుతాలు ధారాళంగా జరుగుతాయి. హల్లెలూయా. దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ సింపుల్ బట్ యట్ వెరీ పవర్ఫుల్. పక్కన చెప్పి ఈ వర్తమానము చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైందని చెప్పండి. దిస్ ఈజ్ సింపుల్ యట్ వెరీ పవర్ఫుల్. ఓకే, 1 యోహాను 2:10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. ఇంగ్లీష్లో బాగుంటుందండి ఈ వచనము. He that loveth his brother abideth in the light, and there is none occasion of stumbling in him. He that loveth his brother abideth in light, and there is none occasion of stumbling. అంటే ఏంటి? నా నడుచుకెళ్తున్నావు, అమ్మో అంటే ఇంకొంచెం ఉంటే ముద్దుపల్లి రాలిపోను, పడిపోయావు, దెబ్బలు తగిలాయి, అయ్యా అంటాం. సడన్గా డబ్బులు వచ్చాయి, డబ్బులు ఆగిపోయాయి. ఇదే డబ్బులు ఆగిపోయాయి, వ్యాపారం ఆగిపోయింది, డబ్బులు ఎక్కడ పోతున్నాయండి? ఏం జరుగుతుంది? ఉద్యోగం పోయింది, అప్పులు పాలైపోయావు, అనారోగ్యం తగ్గొచ్చేస్తుంది, రోగాలు తగ్గట్లేదు. ఏంటి? సడన్గా మొత్తం మారిపోతుంది పరిస్థితి. He that loveth his brother abideth in light, and there is none occasion of stumbling. Stumbling అంటే అడ్డం పడ్డం. ఎవరైనా వెళ్తున్నారు అనుకో, కాలం పడితే ఏమవుతాడు? దడలం పడతాడు. దాన్ని ఏమంటారంటే స్టంబ్లింగ్ అంటారు. అవునా? అభ్యంతరము అంటే ఏం చేస్తున్నాడు? అతను దారికి అభ్యంతరం చేస్తున్నాడు. అంటే మనము ఎవరినైనా విశ్వాసం ఉండి దానితో పాటు ద్వేషం ఉంటే మన సమృద్ధికి, పరిస్థితులకి, అన్నిటికి ఏం కలుగుతుంది? అభ్యంతరము. యు ఆర్ గెటింగ్ మీ నౌ?
అభ్యంతరము అనండి, ఇంగ్లీష్ విషయంలో అనండి, స్టంబ్లింగ్ అనండి. అదే ప్రేమలోనే ఉన్నాం అనుకోండి, ఏముంది తెలుసా? నన్, అతని యందు అభ్యంతరమేమి, నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్ ఇన్ హిమ్. నో అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్, నో ఫైనాన్షియల్ ప్రాబ్లం, హల్లెలూయా. నో హెల్త్ ప్రాబ్లం, హల్లెలూయా. నో ఫియర్, హల్లెలూయా. భయమేమీ లేదు అనండి. అంటే ఎవరి మీద నా ద్వేషం పెరుగుతుంటే భయపడాలి. అయ్యి బాబోయ్, ద్వేషం పెరుగుతుంటే వాడి మీద ద్వేషం, వాడు తిట్టాడు కరెక్టే, వాడు ద్వేషించాడు కరెక్టే, వాడు ద్వేషించాడు కరెక్టే, కానీ నేను ద్వేషిస్తే నాకేమొస్తుంది? అభ్యంతరం కలుగుతుంది అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రభువా, ద్వేషం రాకుండా నాయనా అని ప్రేయర్ చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఈ వాక్యం ఈరోజు మీ విశ్వాసం, ముద్దుబారి విశ్వాసాన్ని పదునుగా చేసి అద్భుతాలే అద్భుతాలు ఈరోజు నుంచి. హల్లెలూయా. ఇవన్నీ కనపడతాయా? కనపడవు. వేర్లు ఎక్కడుంటాయి? వేరులు. ఇవన్నీ వేర్లు. ముద్దు కనపడుతుంది, ఆకులు ఉన్నాయి, ప్రార్థన కనపడుతుంది, బైబిల్ కనపడుతుంది, బైబిల్ స్టడీ కనపడుతుంది, ప్రార్థన కనపడుతుంది, ఉపవాసం కనపడుతుంది, హల్లెలూయా కనపడుతుంది, దశంభాగం కనపడుతుంది, గుడికి వస్తున్నారు, కానుకలు ఎత్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఇవన్నీ ఎక్కడుంటాయి? వేర్లు. అందుకే దేవుడు అంజూరపు చెట్టుని నువ్వు ఫలించట్లేదంటే కారణం అని చెప్పి, అది ఎండిపోమంటే ఎక్కడి నుంచి ఎండిపోతుంది అంటే, అంజూరపు చెట్టు ఫలించకుండా ఉండాలి గల కారణం నేల, లేకపోతే వాతావరణమా, చెట్ట, వేర్లా? కనపడతాయి కనపడవా? ద్వేషం కనపడుతుందా? అసూయ కనపడుతుందా? కనపడదు. అందుకనే విశ్వాసాన్ని అద్భుతాలకే కాదు, ద్వేషం తగ్గించడానికి కూడా వాడాలా. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున ద్వేషం అనే కొండ పో నా నుంచి. అప్పుడప్పుడు రోగాన్ని పొమ్మడమే కాదు, ద్వేషాన్ని కూడా పొమ్మనాలా. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున నాలో ఉండే ద్వేషము ప్రేమగా మారు. ఎస్, యు నీడ్ టు టర్న్. అంటే విశ్వాసాన్ని పాడు చేసేది ఎవరో ఎక్కడో లేరు, సైతానుడు ఎక్కడో లేడు. ఎక్కడ ఉంది? ఇంట్లోనే, మనలోనే. వేర్లు. ఈరోజు మీ అందరి వేర్లు బాగుపడిపోతున్నాయి. హల్లెలూయా. చేదైన వేర్లని ప్రేమగల వేర్లుగా మార్చేస్తున్నాడు దేవుడు మీ హృదయంలో. ఇఫ్ రూట్ ఈస్ చేంజ్డ్, ఏమవుతుందో తెలుసా? వేరు మారితే ఆ చెట్టుకు గుత్తులు కాయలు. హల్లెలూయా. ఫ్రూట్స్ విల్ బేర్ టు దట్ ట్రీ. వేరు గనక, ఇఫ్ దట్ రూట్ ఈస్ ఫైన్, ఇట్ విల్ బేర్ ఫ్రూట్. అప్పుడు ఏం చేస్తాడు? వాడి మూలంగానే, వీడి మూలంగానే, తమ్ముడు మూలంగా, అక్క మూలంగా ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ దేర్ ఈజ్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్ ఇన్ హిమ్. అనేక సార్లు నేను అనేక పొరపాట్లు చేశాను. ఎందుకు చేశాను ప్రభా ఈ పొరపాట్లు? వై? అప్పుడు దేవుడు చూపిస్తాడు, ఇదిగో ఆ వ్యక్తిని నువ్వు తిట్టావు, ఆ వ్యక్తిని మీద నువ్వు కోపం పెట్టుకున్నావు, అందుకని నీకు కూడా కోపం వచ్చేసింది, నువ్వు ఈ మాటలు అనేసావు. Then I came to know, those started teaching me these things. All right. ఇంకొన్ని వచనం చదువుకుందాం. గలతీయులు 5:15. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. అయితే మీరు ఒకనికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. అంటే భార్య భర్త ఇద్దరు కష్టాలు రావడానికి కారణం ఎవరెవరు? ఇద్దరు, భార్య భర్త, భర్త భార్య, ఇద్దరు కొరుచుకొని. అన్నదమ్ములు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, మీరు ఒకనికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు ఏమవుతారంట? బొత్తిగా నశించిపోదురేమో.
అపవాది చేసే పని ఇది. ఆల్రైట్, ఫైనల్ వన్ సమయము అనండి. ఎస్, ఇప్పుడు నేను దీని మీద సమయం పెట్టలేదు, కోపం తగ్గించుకోవడం మీద సమయము పెట్టలేదు. అందుకనే 10-15 ఏళ్ళైనా కోపం తగ్గలే. దాని మీద సమయం పెట్టలేదు. ప్రభువా నేను కోపం తగ్గించుకోవాలా అని సమయం పెడితే అది నీకు తగ్గితే పోతుంది. అందుకే చెప్పండి, వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యూ స్పెండ్ టైం విత్. దాని విషయమై నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ప్రార్థిస్తావో అది నీకు జరుగుతుంది అనమాట. లేకపోతే అది జరగదు. ఇట్ విల్ నాట్ హ్యాపన్. ప్రభువా నా మొగుడు ఉన్నా నేను ఈయన ఒక మాట అనకూడదు అని నువ్వు ప్రార్థించుంటే ఒక 4 ఏళ్ళు అంటావేమో, 5వ సంవత్సరం మారిపోతావు నువ్వు. నిన్ను చూసి మీ ఆయన మారిపోతాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? ఎస్, ఐ డెంట్ స్పెండ్ టైం. 25 ఏళ్ళ నుంచి నేను స్పెండ్ చేయలేదు దాని మీద. దానివల్ల చాలా కష్టాలు తెచ్చుకున్నాను. దేవుడు అంటాడు, వాడు చేశాడు, నేను నిందించి కరెక్ట్ ఇన్ని మాటలు అన్నాడు అనక. దెన్ గాడ్ టోల్డ్ మీ వన్ థింగ్. లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకోటి ఏం చెప్పాడంటే దేవుడు, నీవు దీని గురించి బాగా బోధించాలా. వాట్ యు ప్రీచ్ ఈజ్ వాట్ యు గెట్. అందరూ చెప్పండి, నీవేం బోధిస్తావో అది నీకు వస్తుందని చెప్పండి. యా, ఇఫ్ యూ ప్రీచ్ గ్రేస్ యూ గెట్ గ్రేస్. యూ ప్రీచ్ మిరకల్స్ యూ గెట్ మిరకల్స్. యా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, ఇక ఈ నెల నుంచి అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. ఇప్పుడు సపోజ్ మీ ఆయన రాలేదనుకోండి, మీ ఆయనకి అర్థం కాదు, ఏంటిది ఏం అంటలేదు నన్ను ఇన్ని తిట్టినా అనుకుంటాడు. ఏదో అనే నాకు టెన్షన్గా ఉందే, ఇంతకుముందు తిట్టట్లేదు ఏంటి ఇప్పుడు పొడి చెత్త పెట్టి ఒకేసారి అనుకుంటావు. చదవమ్మా, ప్రకటన 12:9-10. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. వీడు పడద్రోయబడ్డానికి ఇక్కడ ఏ కారణం చెప్తాడో చూద్దాం. అనేక చోట్ల అనేక కారణాలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన కారణం ఏంటి? ఇర్మియాలోనో యెషయాలోనో హెజ్కేల్లోనో ఉంటుంది. ఏంటది? నేను ఆయన సింహాసనం కంటే, ఇది అందరికీ తెలుసు, అవునా కదా? ఎవ్రీబడి నోస్ దిస్. హీ వాంట్ టు రైజ్ అబౌట్ త్రోస్ ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ. ఓకే, సరే, ఈ ప్రైడ్ వల్ల వచ్చిన నేచర్ ఏంటో చూద్దాం. ప్రైడ్ ఈజ్ ద రూట్. వేరు అనండి, ప్రైడ్. ఓకే, సర్వలోకమును మోసపుచ్చు అపవాదినియు సాతాను పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. చదవమ్మా. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవుడు వాడికి గర్వం వచ్చిన వెంటనే తోసేశాడా? గర్వం వచ్చిన వెంటనే. ఎప్పుడు తోశాడు చూద్దాం, చదవండి. ఆ గర్వము వల్ల వచ్చే ఫలము వాళ్ళని తోసేశాడు. వాడికి గర్వం వచ్చింది, దానివల్ల వచ్చే ఫలం ఏంటో చూద్దాం, చదవండి. వాట్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ప్రైడ్? అందరూ గర్వం వల్ల వచ్చే ఫలము అనండి. ఇంగ్లీష్లో చెప్పండి. ద ఫ్రూట్ ఆఫ్ ద రూట్ అనండి. ద ఫ్రూట్ ఆఫ్ ప్రైడ్ అనండి. ఓకే, కమ్ ఆన్ రీడ్. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడి పని ఏంటంట? తప్పు చేయకుండానా చేస్తేనా? చేస్తే చేయకుండా మోపడాడు. ఎప్పుడు మోపుతాడు? చేస్తేనే. తప్పు చేస్తేనే నేరం మోపుతాడు వాడు. వీడు ఇలాగా అని అంటే దేవుని దృష్టిలో వాడు తప్పు చేసినా క్షమించి ప్రేమించాలి కానీ నేరము ఇటువంటిది పరలోక రాజ్యము సహోదరుడా సహోదరి. సో వాడికి గర్వం వచ్చినందుకు దేవుడు వాడిని పడేయలేదు, కానీ ఆ గర్వము వల్ల వచ్చు ఫలం ఏంటి? అవతలోడు తప్పు చేస్తే, అంటే వీడు తప్పు చేస్తే దేవుడు పడేశాడా?
పడేలే, క్షమించి అక్కడే పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇతరులు పొరపాటు చేస్తే ఏం చేస్తున్నాడు? వారిని నేరం మోపుతున్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వాడు నేరం మోపడానికి వచ్చాడు, యేసయ్య నేరాలు భరించడానికి వచ్చాడు. అందుకనే యేసయ్య పైకి వెళ్ళాడు, వాడికి కిందకు వచ్చేసాడు. యు ఆర్ గెటింగ్ మీ? అక్యూజర్స్ కమ్ డౌన్ అండ్ ఫర్గివర్స్ గో అప్. ది గాడ్ టోల్డ్ మీ దిస్ ఇన్ ద మంత్ ఆఫ్ 1 year బ్యాక్ చెప్పాడు. 1 year బ్యాక్ హీ టాట్ మీ. అది ఎంతమంది బ్లెస్ అయ్యారు చెప్పడం వల్ల? సో తప్పు చేసిన యేసయ్య ఏం చేశాడు? నిశ్చయముగా ఆయన మన నేరములను మన బలహీనతలను ఉత్తుగా నిశ్చయముగానా. వాడు నేరం చేస్తే ఏం చేస్తాడంటే, నేరము పైనుంచి ఏం చేయబడ్డాడు? ఈయన ఏం చేశాడు? అన్ని నామముల కంటే హల్లెలూయా. డిడ్ యు సీ దట్? అంటే ఇంతకాలం మనం మోసంలో ఉండి దేవుని శక్తిని ఆపుకుంటున్నామా లేదా? అంటే విశ్వాసాన్ని దేనికి ఉపయోగించాలి? ఇప్పుడు మనము నేరమును తప్పును క్షమించడానికి ఉపయోగించాలా? యేసు ప్రభు వారు అన్నిటికంటే గొప్పగా విశ్వాసాన్ని దేనికి ఉపయోగించారు? సిలువ మీద నీ పాపాలు నా పాపాలు భరించడానికి ఉపయోగించాడు విశ్వాసము. ఇఫ్ యూ క్యాన్ యూజ్ యువర్ ఫెయిత్ టు టాలరేట్ సంబడీస్ మిస్టేక్, టేక్, రిసీవ్ అండ్ స్టిల్ బ్లెస్ హిమ్, దట్స్ వేర్ యుల్ గో అప్. ఈ వాక్యం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తామని, ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలో దీని విషయం ఎవరైతే ప్రార్థిస్తారో, ఈ రోజు నుంచి ప్రమోషనే ప్రమోషన్. ఎవరెవరికైతే ఆశీర్వాదాలు ఆగిపోయాయో ఈ రోజు నుంచి విడుదల. హల్లెలూయా. ఈ వాక్యం వింటనే నీ చెవులు ధన్యులు. హల్లెలూయా. దీస్ ఆర్ ద సర్మన్స్ టాట్ బై గాడ్. ఆయన సిలువలో అన్ని భరించి కిందకి వెళ్ళిపోయాడా, పైకి వెళ్ళిపోయాడా? పైకి వెళ్ళిపోయాడు. వాడేమో తిట్టి తిట్టి ఏమయ్యాడు? ఇప్పుడు భూమి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఎంతమంది భయం వేస్తుంది? ఐ నో. సో దిస్ ఈజ్ వాట్. వాడు పొరపాటు చేసినా నీ పనేంటి? పక్కన చెప్పు. వాడు తప్పు చేసినా గప్ చెప్పను. వాడి కోసమా నీ కోసమా? యు సీ దట్? వాట్ ఈజ్ స్టాపింగ్ యువర్ ప్రమోషన్? వాట్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ యువర్ స్పిరిచువల్ ర్యాంక్? ఆల్రైట్. ఎవరైతే ఎంతమంది ప్రార్థన జీవితం మారుతుంది ఈ రోజు నుంచి? ప్రభువా, నా మొగుడెన్నన్నా నోరు మూసుకునే బుద్ధి నాయన, నా పిల్లవెన్ని చేసినా భరించే శక్తి నాయన. చెప్పు, ఏమే అలా చేయక, ఇలా చేయక, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పు. అంతేగాని తిట్టి అది చేసి ఇది చేసి, అత్తకు ఫోన్ చేసి నీ పెంపకం సరిగ్గా లేదంటాడు, మీ అమ్మ సరిగ్గా చేయలేదంటాడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? వీళ్ళ మమ్మీని, ఆమె మమ్మీని పాప తిట్టుకోవడమే. నేను తప్పు కట్టుకున్నానే, నేను ఆ మ్యాచ్ చేసుకోవాల్సింది, ఈ మ్యాచ్, ద ప్రాబ్లమ్స్ మెస్సెస్. వాళ్ళు ఇలాగ అన్నారు, వీళ్ళలాగా, ఇది ఇలాగందా, దాంతో నేను మాట్లాడను, దాని పెళ్ళికి వెళ్ళను. నేను నా పిల్లలు ఏముందో తెలుసా? అది దాని పెళ్ళికి వెళ్ళను. దాంతో మాట్లాడండి. నేను దానికోసం నేను ప్రార్థించను. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. దీనివల్ల వాళ్ళకి నష్టమా, మనకి నష్టమా? తప్పు చేసింది వాళ్ళ మీరా? వాళ్ళే. వాళ్ళు తప్పు. అప్పుడు నేను అడిగాను, మరి దేవుడు అన్నాడు, మరి అందుకనే నీతిమంతుడు ఎలా జీవించాలంటే లాజికల్గా జీవించకూడదంట, విశ్వాసమూలంగా జీవించాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ విశ్వాసం నీకు అర్థం కాదు. హల్లెలూయా. అక్కడ ఉండే యూదులకు అర్థం కాలేదు, ఈయన ఎందుకు మౌనంగా ఉన్నాడు, పిచ్చోడా, ఎందుకు నోరెప్పవయ్యా, రక్షిస్తాను కదా అంటే. నీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలిసిద్ది. నేను పైన ఉంటాను, నువ్వు కింద ఉంటావు. ఫెయిత్, విశ్వాసం అనండి. ఎస్, యూ డోంట్ థింక్ లాజికల్లీ. విశ్వాసం అర్థం కాదు, విశ్వాసం అర్థం కాదు. యూ డోంట్ అండర్స్టాండ్ ఫెయిత్. తప్పు చేశాడు, ఆయన మౌనంగా ఉండాలా. అక్యూజింగ్, నిందలు వేయడము. When you accuse, it brings you down. ఎంతమందికి అర్థమైంది? దీని విషయమై ఎవరైతే ఈ రోజు నీ సమయం గడుపుతారో రానున్న భవిష్యత్ అంతా నీదే. యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. చెప్పండి, దీనివల్ల మీకు నష్టమా లాభమా? ఇట్ ప్రాఫిట్స్ యూ, ఇట్ ప్రాఫిట్స్ యూ. ఇప్పుడు మీ విశ్వాసాన్ని చేయడం కోసం వాడదామా లేదా?
ఎస్, ఏమేమి పాయింట్లు చెప్పాను ఫస్ట్ నుంచి? విశ్వాసం ఏం చేయకూడదు, నెంబర్ 1. ఫస్ట్లో ఏం చేయాలి? సహోదరుణ్ణి ప్రేమలో చూసుకోవాలి. నెక్స్ట్, వాడు ఒకవేళ పొరపాటు చేసినా వాడిని నీవు నింద వేయకూడదు, ఎందుకంటే అదే శోధన నీకు వస్తుంది. యు సీ దట్, యు సీ దట్. వాట్ ఈస్ దిస్? ఇది క్రైస్తవులు ఒక రీతిగా దేవుని అద్భుతాలు చూడకుండా ఉండడానికి గల కారణం ఇదే. కానీ ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విన్నారో మీ చెవులు ధన్యులు కనుక మీరు ఈ రోజు నుంచి ప్రమోషన్ పైకి 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 వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోజు నుంచి. లెట్ us pray. ప్రార్థించుకుందాం, ఒకసారి ప్రార్థించుకుందాం. లెట్ us pray. ఈ వాక్యాన్ని సరిగ్గా ప్రార్థిద్దాం. మీరు 5 నిమిషాలు ప్రేయర్ చేసుకోండి. లెట్ us pray. ప్రభువా, ఇదిగో నా హృదయాన్ని మార్చు. ఇప్పుడు దాకా నేను జీవించిన విధానం వేరు అయ్యా. నేను ఈ రోజు నుంచి ఈ విషయంలో నేను సమయం గడపాలా, ఈ విషయంలో నేను సమయం గడపాలా. ఐ వాంట్ టు స్పెండ్ టైం. ఈ రోజు నుంచి నా హృదయాన్ని మార్చు. అవతల వాళ్ళు తప్పులు చూపిస్తే వాళ్ళు మారతారు అనుకున్నాను, వాళ్ళని నిందిస్తే వాళ్ళు మారతారు అనుకున్నాను, కానీ దానివల్ల అది మంచిది కాదని నేను తెలుసుకున్నానయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి నాకు యేసయ్య లాంటి గుణము దయచేయి. నేను అనేక అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నానో నాకు అర్థం కావటం లేదు. అద్భుతాలు ప్రేమతో చేయాలా. ఒకవేళ నేను నా ఇష్టం ఉన్నట్టు అద్భుతాలు చేయకూడదు. ఈ రోజు నుంచి నేను నా భర్తని క్షమిస్తాను, నా భార్యని క్షమిస్తాను, నా తండ్రిని క్షమిస్తాను, నా తల్లిని క్షమిస్తాను, నా బంధువుల్ని క్షమిస్తాను, మా అత్తగారిని క్షమిస్తాను, నా కొడుకుని క్షమిస్తాను, నా కోడల్ని క్షమిస్తాను. ఇదిగో వాడు చేసింది తప్పు, నువ్వు చేసింది కరెక్టే, కానీ అది దేవుని దృష్టిలో అది మంచిది కాదు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయ్యా, ఈరోజు ఎవరైతే వాక్యం విని ఎవరైతే ఈరోజు వారి హృదయాన్ని మార్చుకొని విశ్వాసముతో నడుస్తారో ఈ రోజు నుంచి మామిడి చెట్టు వలె గుత్తులు ఫలాలు, ఐశ్వర్యము, అభివృద్ధి, సమృద్ధి, స్వస్థత, సంతోషము, సమాధానము ఇవన్నీ వారి జీవితంలో కనబడినట్లు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.